యేసుక్రీస్తు వారి శుభనామంలో అందరికీ వందనాలండి. ఈ ఉదయకాల సమయంలో చిన్న లేఖన భాగాన్ని మనం చదువుకొని మనం ప్రభుని ఆరాధించుకుందాం. తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. ఏలి అనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడు మన రక్షకుడైన క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థత బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ చిన్న వాక్య భాగాలను మన ఇంటిలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఇక్కడ 2 రకాల ప్రత్యక్షతలు మనం చదువుకున్నాం. ఒకటి, సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై, అలాగనే మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచు. మొదటి ప్రత్యక్షత అందరి కోసం అని రాయబడింది ఇక్కడ. రెండవ ప్రత్యక్షత రక్షణ పొందినటువంటి వారికి. అదే ఇక్కడ మహాదేవుడును మన రక్షకుడైన అని రాయండి అనమాట. ఎవరైతే రక్షించబడతారో వారికి మాత్రమే రెండవ ప్రత్యక్షత అనేది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. కాబట్టి మొదటి ప్రత్యక్షత సర్వలోకానికి, సర్వమానవాళికి, అందరి కొరకు. రెండవ ప్రత్యక్షత అనగా ప్రభు మరలా రాబోతున్నాడు. ఎవరు స్వస్థత బుద్ధితో, నీతితో, భక్తితో బ్రతుకుతారో వారికి మరలా తిరిగి దేవుడు ప్రత్యక్షం కాబోతున్నాడు. హలో ప్రైజ్ లార్డ్. వినపడుతుందన్నా? వినిపిస్తుంది బ్రదర్, వినిపిస్తుంది. ఓకే, ప్రైజ్ లార్డ్. ప్రత్యక్షత కొరకు మనం ఎదురు చూసేటువంటి వారంగా ఉన్నామని దేవుని వాక్యము మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. అలాగనే మరి మొదటి ప్రత్యక్షత దేని కొరకు అంటే, మరి చూడండి, మనము భక్తిహీనతయు ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ కలుగు నిమిత్తం అంటాడు ఇక్కడ. కాబట్టి ఈ లోకములో మనం దేవుడు మనకు మరి ఇహలోక సంబంధమైన భక్తిహీనత దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణకు సిద్ధపరచడానికి దేవుడు మరి మొదటి ప్రత్యక్షత అనగా మరి అది దేవుని కృపా ప్రత్యక్షత అని మరి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుందన్నమాట. దేవుని కృపా ప్రత్యక్షమై అంటాడనమాట. అది మొదటి ప్రత్యక్షత. అనగా యేసు ప్రభు లోకానికి వచ్చి మనందరి పాపముల కొరకై శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచేటువంటి మొదటి ప్రత్యక్షత. దీన్ని ఏమన్నాడంటే దేవుని కృప ప్రత్యక్షమై అని అన్నాడు. ఈ దేవుని కృప ప్రత్యక్షతలో దేవుడు మనకి ఎలాంటి ధైర్యం ఇచ్చాడు అనే విషయాలు మనం చూద్దాం. కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఆల్రెడీ మనం దేవుని రాకడ కొరకై ఎదురు చూస్తున్న వారము. మరి యేసుక్రీస్తు యొక్క మహిమా ప్రత్యక్షత కొరకు మనం ఎదురు చూస్తున్నాం. స్వస్థత బుద్ధితోనూ నీతితో భక్తితో మనం బ్రతుకుచున్నాము అని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. కాబట్టి రెండవ ప్రత్యక్షత కొరకు మనం ఎదురు చూసేటువంటి మనం మొదటి ప్రత్యక్షతలో మనం ఎలా ఉన్నామనేది మనం తెలుసుకోవటం చాలా ఎంతైనా మంచిది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మొదటి ప్రత్యక్షతలో దేవుని కృప,
దేవుని కృప అన్నాడు, దేవుని కృప ప్రత్యక్షమై అని అన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరం పూర్వము ఈ లోకంలో ఆయన జన్మించిన విధానం, ఆ విధానాలన్నీ కూడా మరి దేవుని కృప ప్రత్యక్షతమై అని ఇక్కడ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అనమాట. దేవుని కృప ప్రత్యక్షతమై అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుందన్నమాట. అది దేవుని కృప ప్రత్యక్షతమై ఏం చేసింది అని అంటే, ఎందుకు ప్రత్యక్షతమైంది అనేది మనం కొన్ని విషయాలు మనం చూసేవారంగా ఉందాము దేవుని వాక్యంలోంచి. ఎఫెసీ రాసిన పత్రికలో మొదటి ప్రత్యక్షత దేవుడు, అదే కృపా ప్రత్యక్షత, దేవుని కృప ప్రత్యక్షమై ఏం చేసింది అనేది మనం చూద్దాం కొన్ని విషయాలు. ఒకటి, ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఎఫెసీలు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం చదువుతాం. ఎట్లనగా ఆ ప్రియుని యందు ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధమును నిర్దోషములై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను, అంటే అంగీకరించెను. మొదటి ప్రత్యక్షతలో ప్రభు మనల్ని ఎందుకు ఈ లోకానికి వచ్చాయంటే మనల్ని అంగీకరించడానికి, చేర్చుకోవటానికి, స్వీకరించటానికి, ఎన్నుకోవటానికి, కోరుకోవటానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. అది అందరూ గుర్తుపెట్టుకోవాలి, తెలుసుకోవాలి. చాలా లోకం అంతా కూడా తెలుసుకోవాలి, లోకంలో ఉన్న ప్రజలందరూ తెలుసుకోవాలి ఆ విషయాన్ని. తర్వాత రెండవదిగా మనం చూస్తే అక్కడే 1వ అధ్యాయము 7వ వచనంలో చూస్తే దేవుని కృపా మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనం అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. మొదటి ప్రత్యక్షత దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు అని అంటే, మన అపరాధాలకు క్షమాపణ కలిగించడానికి వచ్చాడు ఈ లోకానికి యేసయ్య. మన అపరాధములను క్షమించడానికి వచ్చాడు. ఏదో ఒక రాజ్యాన్ని సృష్టించుకొని, ఒక దేశాన్ని సృష్టించుకొని, ఒక గొప్పతనాన్ని, ఒక మహత్యాన్ని ఏదో చేయటానికి ఆయన ఈ లోకానికి రాలేదు అన్నమాట. కాబట్టి చాలా మంది గుడ్డితనంలో మరి పాపం అనే ముసుగులో ఉండి ఆయన ఎందుకు వచ్చాడన్న సంగతి లోకంలో ఎవరికి తెలియట్లేదు. కానీ లోకమంతా తెలుసుకుంటుంది. ఆయా దేశముల వారు, ఆ మతముల వారు, ఆయా ప్రాంతముల వారు అందరూ కూడా ఈ కులం ఆ కులం, ఈ మతం ఆ మతం, ఈ జాతి ఆ జాతి అనే భేదం లేకుండా చాలా మంది కనుగొంటున్నారు ఆయనలో పాప క్షమాపణ ఉన్నదని అన్నమాట. కాబట్టి రెండవదిగా మనం చూస్తే ఆయన కృప ఎందుకు ప్రత్యక్షమైందంటే మనల్ని క్షమించటానికి, మన పాపముల నుండి కడగటానికి, మనల్ని ఆ శుభప్రదమైన నిరీక్షణ కొరకు సిద్ధపరచటానికి ఆ యొక్క కృప ప్రత్యక్షతమైందనమాట. ఆ కృప ప్రత్యక్షతమైనట్లుగా మనం చూస్తాం అన్నమాట. ఇది రెండవది. ఒకటి, అంగీకరించటానికి, దేవుడు మనల్ని అంగీకరించటానికి, చేర్చుకోవటానికి ఆయన కృప ప్రత్యక్షతమైంది. రెండవది, మన పాప అపరాధములను క్షమించటానికి ఆ కృప ప్రత్యక్షతమైంది అనేది దేవుని వాక్యం నుంచి మనము చూడగలుగుతున్నాం అన్నమాట. మూడవదిగా చూస్తే 2వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5-8 వచనాలు చదివితే మనకు జ్ఞాపకం అయ్యేది ఏంటంటే, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తులో బ్రతికించెను, కృపచేతనే మీరు రక్షించబడి ఉన్నారు. మూడవది ఏంటంటే, కృప చేత మనల్ని ఏం చేయడానికి వచ్చాడు? రక్షించడానికి వచ్చాడు. ఆ కృప ఎందుకు ప్రత్యక్షతమైంది? మనం రక్షించుకోవటానికి. ఎందుకంటే ఈ లోకంలో పుట్టిన ప్రతి మానవుడి మీద పాపము ప్రభుత్వం చేస్తుంది. రెండోది, సాతాను అధికారంలో ఉన్నాడు. మూడోది, దేవుని ఉగ్రత కింద ఉన్నాడు, నాశనం కింద ఉన్నాడు. ఈ లోకంలో ప్రతి మానవుడు మరి అలాంటి స్థితిలోనే ఉన్నాడు. కాబట్టి వాడికి రక్షణ అవసరము. కాబట్టి ఈ రక్షణ దేవుని కృప ప్రత్యక్షం అవుతోడనే ఇది దొరికిందని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఇంకా 8వ వచనం కూడా చూస్తే, మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షించబడి ఉన్నారు. విశ్వాసము ప్లస్ కృప. దేవుని యందు మనం విశ్వాసం ఉంచాలంటే దేవుని కృప ద్వారానే దేవుడు మనల్ని ఏం చేశాడంటే రక్షించాడని దేవుని వాక్యం చదివిస్తుంది అన్నమాట. కాబట్టి రక్షణ లేకుండా
ఏ మానవుడు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశింపలేడు. రక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ రక్షకుని ద్వారానే పొందాలి. ఏ విధంగా రక్షణ పొందటానికి వీలు లేదు. కాబట్టి ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే దేవుడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని గొల్లలకు వర్తమానం అందించారు దేవదూతలు. కాబట్టి వారు వచ్చి రక్షకుడిని చూశారు. దేవదూతలు చెప్పిన సంగతులు, చూసిన సంగతులు రెండు సరిపోయినాయి. మరి తద్వారా వాళ్ళు దేవుని యందు విశ్వాసం ఉంచిన వారై మహా ఆనందంతో దేవుని స్తుతించుచు వారు తిరిగి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం అన్నమాట. కాబట్టి రక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. రక్షణ పొందకుండా ఈ లోకంలో మరణించామంటే నిత్యమైన అగ్నిగుండమే వారికి మరి సరైందని దేవుని వాక్యం చదివిస్తుంది అన్నమాట. కాబట్టి మరి ఆ కృప ఎందుకు ప్రత్యక్షతమైందంటే మనల్ని రక్షించుకోవడానికి ఆ కృప ప్రత్యక్షతమైంది. అలాగనే మరి రెండో అధ్యాయం 7వ వచనంలో మనం చదివితే, 2వ అధ్యాయంలో 7వ వచనం చదువుదాం. 2వ అధ్యాయం 7వ వచనం, ఎఫెసీ 2:7. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చొండబెట్టెను. పరలోకమందు ఆయనతో కూడా లేపి మనం కూర్చోబెట్టి, క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చొండబెట్టెను. 4వది, ఆ కృప మనల్ని ఏం చేసిందంటే ఆయన ప్రేమ, ఆయన కృప మన మీద ఉండటం ద్వారా మనల్ని లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చోబెట్టుకున్నాడని దేవుని వాక్యం సెలవిస్తుందన్నమాట. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మనల్ని అందరిని కూడా ఆయనతో పాటు ఆయన రాజ్యములో ఆయనతో సమానంగా మనం కూర్చోవాలని దేవుడు ఆ కృపను ఈ లోకానికి, మా కృప ప్రత్యక్షితమైంది. లోకం తెలుసుకోవాలి మనల్ని ఈ లోకంలో ఎందుకు వచ్చాడంటే మనల్ని లేపి అన్నమాట. మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చొండబెట్టడానికి అన్నమాట. కాబట్టి ఈ రోజు మనం దేవుని నమ్ముకొని ఉన్నాం, దేవుని రక్షణ పొంది ఉన్నాం. కాబట్టి ఈ రోజున మనం ప్రభుతో ఉన్నట్టే, ఆయన రాజ్యంలో ఆయన సింహాసనం దగ్గర మనం ఆల్రెడీ కూర్చున్నట్టే. కాబట్టి పరలోకమందు ఆయన సింహాసనం మీద మనల్ని కూర్చోబెట్టాడు. అది ఎప్పుడో జరిగిద్దని కాదు, ఇప్పుడు ఆల్రెడీ మనం ఆయనతో ఉన్నాం, ఆయనతో కూర్చున్నట్టే అక్కడ. కాబట్టి ఎంత గొప్ప ఆధిక్యతను దేవుడు ఇవ్వటానికి ఆ కృపా ప్రత్యక్షతను దేవుడి లోకానికి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాము అన్నమాట. ఇకపోతే 5వదిగా 3వ అధ్యాయము 7-8 వచనాలు చదువుదాం. 3వ అధ్యాయము 7-8 వచనములు, దేవుడు కార్యకారి తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధములైన జ్ఞానమును ఇప్పుడు తెలియబడవలను ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులకు ప్రకటించుటకు సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలం నుండి మరుగైన ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటబడి నిమిత్తము పరిశుద్ధులలో అత్యల్పుడైన నాకు ఈ కృప అనుగ్రహించెను అంటాడన్నమాట. కృప చొప్పున దేవుడు పరలోక సంగతులను భూలోకంలో ఉండే మానవులకి బోధించేటువంటి ఆ ధన్యత ఇచ్చాడు దేవుడు మనకి అన్నమాట. ధన్యత మనకి ఇచ్చాడు. మనం చెప్పేవి లోకంలో ఎవడు చెప్పలేడు. మనం బోధించేవి లోకంలో చాలా మంది బోధకులు ఉన్నారు. అంటే అన్య ఆచార మత సంప్రదాయాలలో బోధించే బోధకులు ఉన్నారు. వాళ్ళ మాటలు వేరు, మన మాటలు వేరు. వారు చెప్పే సంగతులు వేరు, మనం చెప్పే సంగతులు వేరు. వారు బోధించే బోధ వేరు, మనం బోధించే బోధ వేరు. ఇది పరలోకపు సంబంధమైన బోధ, నిత్య సంకల్పంలో దేవుని ఏర్పాటు చేసిన బోధ. తర్వాత జ్ఞానులకును తెలివి గల వాళ్ళకి తెలియబడినటువంటి ఉద్దేశించి శోధింప శక్యము గాని క్రీస్తు ఐశ్వర్యమును అన్ని జనుల్లో ప్రకటించటానికి సమస్తమును సృజించిన దేవుని యందు పూర్వకాలంలో మరుగై ఉన్న మర్మములను గురించిన ఏర్పాటు ఎట్టిదో
అందరికీ తేటబడు నిమిత్తం పరిశుద్ధులు అత్తల్పుడైన నాకు ఈ కృప అనుగ్రహించానని పౌలు కనుక్కున్నాడు. పౌలు చెప్పే బోధ, పౌలు చెప్పే మాటలు, పౌలు చెబుతున్న ప్రసంగాలు, పౌలు ఏదైతే పరలోక సంగతులను ప్రజలకు తెలియజేస్తున్నాడో అవి మర్మయుక్తమైనవి, అవి మర్మంలో ఉంచబడినటువంటి మాటలు అవి. కాబట్టి పౌలు ఒకటే మాటతో చెబుతున్నాడు, ఆయన కృప ప్రత్యక్షతం అవటం తోట నేను నాకు ఈ దీని గురించి బోధించే ఆధిక్యత నాకు దొరికింది అని పౌలు బోధిస్తున్నాడు. నేను ధన్యుడిని అంటున్నాడు ఇక్కడ. కాబట్టి ఈ లోకంలో ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే నాకు ధన్యతనివ్వటానికి ఆయన వచ్చాడు, నన్ను ధన్యుడిని చేయడానికి వచ్చాడు. కాబట్టి అన్ని జనులకు సహితము సువార్త ప్రకటించి పరలోకానికి తీసుకెళ్లే ఆధిక్యత ప్రభు నాకు ఇచ్చాడంటే ఆయన ప్రత్యక్షత కాకపోతే ఈ ఆధిక్యత నాకు దొరికేది కాదంటాడు పౌలు. కాబట్టి దేవుడు ఈ ఆధిక్యత మనకి ఇచ్చాడు అన్నమాట. మనం చెప్పే మాటలు వేరు, మనం చెప్పే పరిచర్య, మనం చెప్పే బోధ వేరు, మనం చేసే పరిచర్య లోకానికి వేరుగా ఉంది అన్నమాట. కాబట్టి ఈ ధన్యత దేవుడు మనకిచ్చాడు అని అనుకోవాలి మనం. కాబట్టి నన్ను ధన్యుడిగా చేశాడు, ఆయన ప్రత్యక్షత నన్ను ధన్యుడిగా చేసింది అని అనుకోవాలి అన్నమాట. మనం ధన్యుడు అంటే ఎవరు? దీవించబడిన వాడు. దీవించబడినటువంటి వాడు అంటే ఎవరు? భూలోక సంబంధంగా కాదు, ఆత్మ సంబంధంగా, పరలోక సంబంధంగా, నిత్య స్వాస్థ్య సంకల్ప సంబంధంగా, దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశాలకు అనుగుణంగా దేవుడు మనల్ని దీవించాడని అర్థం అన్నమాట ధన్యుడు అంటే. కాబట్టి ఆ రకంగా దేవుడు ఆయన మనల్ని సిద్ధపరచుకుంటూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటాం అన్నమాట. తర్వాత ఇంకపోతే 6వదిగా ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. 4వ అధ్యాయం 29వ వచనం. ఇక్కడ 4వ అధ్యాయం ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 29వ వచనము నేను ఒక మాట చదువుతాను అన్నమాట. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి, కానీ దుర్భాషను మీరు మీ నోట రానీకుడి అని అంటాడనమాట. అని అంటే దాని అర్థం ఏంటంటే, అంటే ఇక్కడ పరిచర్య గురించి మాట్లాడుతున్నాడు అన్నమాట. పరిచర్య గురించి మాట్లాడుతున్నాడు. ఏమంటాడు? వినువారికి మేలు కలిగినట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని పలకండి అని అంటాడనమాట. అంటే ఏంటంటే ఇక్కడ దేవుని కృప ఏం చేస్తుందంటే ప్రోత్సాహపరుస్తుంది అన్నమాట, బలపరుస్తుంది. ఇక్కడ ప్రోత్సహించబడుతున్నాం మనం. దేనికోసం అంటే మరి కృపా పరిచర్య చేయడానికి, వినువారికి మేలు కలుగునట్లుగా అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనములే పలుకుడి అన్నమాట. దేవుని ఆ కృప మనల్ని ఏం చేస్తుందంటే ప్రోత్సాహపరుస్తుంది, బలపరుస్తుంది అన్నమాట, ధైర్యపరుస్తుంది ఇక్కడ అన్నమాట. వినువారికి మేలు కలిగినట్లుగా మీరు ఈ పరిచర్య చేయండి అని పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మనల్ని బలపరుస్తున్నట్లుగా అన్నమాట. మీరు 25 వచనం కాడి నుంచి చూస్తే మీరు దేవుని ఆత్మ మనల్ని ఎలాగూ బలపరుస్తుంది, ప్రోత్సాహపరుస్తుంది చూద్దాం. మనము ఒకరికొకరు అవయవంలో ఉన్నాం కనుక అబద్ధములాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమనే మాట్లాడవలను. కోపపడుడు గాని పాపము చేయకుడి. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండరాదు. అపవాదికి చోటీకుడి. దొంగిలింగ వాడికి మీద దొంగిలింక అక్కరగలవానికి పంచిపెట్టుడి. పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేసు కష్టపడవలను అని చెప్పేసి అన్నమాట. కాబట్టి సత్యం పలకండి, అపవాదికి చోటీకండి, మరి మంచి పని చేయండి, మరి వినువారికి మేలు కలిగినట్లుగా క్షేమాభివృద్ధికరమైన అనుకూలమైన వచనంలే పలుకుడి అన్నమాట. ఇదంతా ఏంటంటే ప్రోత్సాహం. దేవుడి లోకానికి వచ్చింది మనల్ని ప్రోత్సహించటానికి, బలపరచటానికి, ధైర్యపరచటానికి. దేవుడు ఆయన కృపా ప్రత్యక్షత మనకు దేవుడు ఎందుకంటే ఈ లోకంలో మనం ధైర్యం చెడిపోయింది, మనం అన్ని విధాలుగా నిరీక్షణ కోల్పోయిన వారం, అన్ని విధాలుగా మనం ఇదైపోయినటువంటి వాళ్ళం. కాబట్టి ఆ విధానాల్లో మనం బలహీనమైపోయాం. కాబట్టి ఆ కృప ప్రత్యక్షమై దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే అన్ని విధాలుగా ప్రోత్సహించి బలపరిచి ధైర్యపరుస్తున్నట్లుగా ఇక్కడ మనము చూడగలుగుతున్నమాట. కాబట్టి కృప ధైర్యపరుస్తుంది మనల్ని అనేది మనం చూస్తున్నమాట. ఇకపోతే చివరిగా 6వ అధ్యాయము 24వ వచనంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం.
6వ అధ్యాయము 24 వచనం చదువుతా అనమాట. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారి అందరికీ కృప కలుగును గాక అన్నమాట. కృప కలుగున మన ప్రభు అయిన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారందరికీ ఏం కలుగును గాక? కృప కలుగును గాక అన్నమాట. అంటే మరి మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు వారిని మనం ప్రేమిస్తున్నామో మనందరికీ ఆయన దేవుని కృప, ఇది ప్రేమ దేవుని ప్రేమ దీవెన దేవుని కృప అన్నమాట. ప్రేమ దేవుని దీవెన కృప అన్నమాట. ఈ కృప వల్లనే దేవుడు మనల్ని ఇంతవరకు సజీవులుగా ఉంచాడు. ఈ కృప ద్వారానే దేవుడు మనల్ని మరి అన్ని విధాలుగా నడిపిస్తూ ఉన్నాడు. ఈ కృపే సహాయమే మనకి ఇప్పుడు ఇంతవరకు మన పక్షాన్ని నిలబడి మనకు సహాయం చేస్తుంది. ఈ కృపయే మనల్ని ఆయన మహిమ ప్రత్యక్షత కొరకే సిద్ధపడుతుంది. ఈ కృపయే మనల్ని ఈ కొద్ది చిన్న సేవ చేయడానికి మనకి అవకాశాలు కల్పించింది. ఈ కృపే మనల్ని మాటికి మనల్ని బలహీనమైనప్పుడు కూడా ధైర్యపరుస్తూ ప్రోత్సాహపరుస్తూ దేవుని ఎదుట ఆయన మహిమ ఎదుట మనల్ని నిలబెడుతూ మరి ఈ విధాలుగా దేవుడు ఈ కృపయే అనమాట. అందుకని పౌలు కూడా మరి తన కష్ట సమయంలో ప్రార్థన చేసినప్పుడు మరి ప్రభు కూడా అంటాడు, నా కృప నీకు చాలును అంటాడు. నా కృప చాలును, నీ బలహీనత యందు నా కృప నీ పరిపూర్ణం అవుతుంది, నువ్వు ధైర్యంగా ఉంటావు అని చెప్పేసి దేవుడు పౌలుని ధైర్యపరుస్తాడు దేవుడు. అలాగని ఈ రోజు వరకు మనకు ఆ కృప మనకి తోడుగా ఉంది అనేది విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలన్నమాట. కాబట్టి కృప ద్వారా దేవుడు మనల్ని అంగీకరించాడు, కృప ద్వారా మనల్ని క్షమించాడు, కృప ద్వారానే మనల్ని రక్షించాడు, కృప ద్వారానే మనం ఆయన పరలోకమందు కూర్చోబెట్టాడు, కృప ద్వారానే ధన్యులుగా చేశాడు, కృప ద్వారానే దేవుడు మనల్ని ప్రోత్సాహపరుస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు, కృప ద్వారానే ఈ రోజున అన్ని విధాలుగా మనల్ని ఆయన ఈ కృప ప్రత్యక్షత దేవుడు మనకి ఇచ్చాడు. మనం ఈ కృపలో నిలబడి మనం ధైర్యవంతులుగా ఉండి మరి రాబో దినాల్లో మరి ఎక్కువగా దేవుని కోసం నిలబడాలి అన్నమాట. ఇక్కడ తీతు రాసిన పత్రికలో నుంచి నేను మాట మరొకసారి చదువుతాను చూడండి. ఏలి అనగా సమస్త మనుషులకు రక్షణ కర్మకు దేవుని కృప ప్రత్యక్షతమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ కలుగు నిమిత్తము అనగా మహదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క మహిమా ప్రత్యక్షత కొరకు ఎదురు చూసు ఈ లోకములో స్వస్థత బుద్ధితోను భక్తితోను బ్రతుకుచుండవలనని మనకు ఈ వాక్యము బోధిస్తూ ఉందన్నమాట. కాబట్టి ఇంత గొప్ప కృప దేవుడు మనకి ప్రత్యక్షత ఇచ్చాడు. కాబట్టి మహిమా ప్రత్యక్షత కొరకై దేవుడు మనల్ని అందరినీ కూడా సిద్ధపరుస్తున్నాడు. కాబట్టి మనం మరి ఇక్కడ వాక్యంలో రాయబడినట్టుగా స్వస్థత బుద్ధి, నీతి, భక్తితో బ్రతుకుచుండాలి, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక చేస్తుంది. ఆల్రెడీ ఇక్కడ దేవుని కృప ప్రత్యక్షమై ఆ కృప ఈ లోకంలో మనకి ఏమేమి చేయాలో ఏమేమి ఇవ్వాలో ఎలాగో చేయాలో అన్ని చేసేసి సిద్ధపరిచేసేసి వెళ్ళిపోయింది. మరలా ప్రత్యక్షత కాబోతున్నాడు. మళ్ళా మహిమా ప్రత్యక్ష యేసుక్రీస్తు యొక్క మహిమా ప్రత్యక్షత జరగబోతుంది. దానికి సమీపంగా మనం ఉన్నాం ఇప్పుడు. కాబట్టి బాలయేసు అని ఇంకా పాటలు పాడుకునే దినాలు కాదు ఇవి. మనం పశువుల తొట్టులో ఉన్నాడని చెప్పుకునే దినాలు కాదు. ఆల్రెడీ ఆయన దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నాడు, రేపో మాపో తిరిగి రాబోతున్నాడు. యేసుక్రీస్తు యొక్క మహిమా ప్రత్యక్షత కొరకై మనం సిద్ధపడాలి. మనం మరి ఆయన కృప మరి ఆయన మహిమా ప్రత్యక్షత ఎదురైన మరి రాబోతుంది. కాబట్టి మనందరం ఎత్తబడేటువంటి గుంపులో మనం ఉండాలి అనేటువంటిది ఇక్కడ దేవుని వాక్యము మరి బోధిస్తుంది అన్నమాట. కాబట్టి ఈ విషయాలన్నీ మనం జ్ఞాపకం చేసుకొని మనం ప్రార్థనలో యేసుక్రీస్తు వారి యొక్క మహిమా ప్రత్యక్షత కొరకు మనమందరం సిద్ధపడి అనేకులను సిద్ధపరిచి మరి అనేకులను ఆయన రాజ్యములోకి మనం తీసుకొని వెళ్ళేటువంటి ఆ సాధనాలుగా దేవుడు వాడుకునేటట్లుగా మన నిమిత్తం మనం ప్రార్థన చేసుకుంటూ అనేకుల కోసం ఆ సిద్ధపాటు కోసం అనేకుల కోసం మనం ప్రార్థన చేస్తూ మనం అందరం జీవించాలనేటువంటి విధానంలో దేవుని వాక్యం హెచ్చరిక చేస్తుంది అన్నమాట. కాబట్టి ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన కృపా ప్రత్యక్షత అందరూ ఉపయోగించుకోవాలి, అందరూ తెలుసుకోవాలి.
అందరూ రావాలి ఆ కృప ప్రత్యక్షతలోకి. తర్వాత యేసుక్రీస్తు వారి మహిమ ప్రత్యక్షత కొరకు అందరూ సిద్ధపరచబడాలి. ఏ ఒక్కరు పోగొట్టుకోకూడదు. కాబట్టి ఆ ప్రత్యక్షత కొరకు మనం ఈ ప్రత్యక్షతను మనం అనుభవించి ఆ ప్రత్యక్షత రేపు యేసుక్రీస్తు వారి యొక్క మహిమా ప్రత్యక్షత జరగబోతుంది. కాబట్టి ఆ ప్రత్యక్షతలో మనమందరం కూడా ఏ ఒక్కరం కూడా ఎడబట్టుకోకుండా మనమందరం కూడా ఆయన యేసుక్రీస్తు వారి యొక్క మహిమా ప్రత్యక్షత కొరకు మనలందరినీ దేవుడు సిద్ధపరచును గాక. అలాగ మనం ప్రార్థన చేసుకొని మనం సిద్ధపడదాం అన్నమాట. దేవుడు ఇచ్చిన లేఖన భాగాలను మన ఇంట్లో దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికి ప్రైజ్ లార్డ్.